హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఫ్లిప్‌కార్ట్ అండ్ మీషో హాల్ అండి. నేను ఫ్లిప్‌కార్ట్, మీషో నుండి ఇంటికి కావాల్సినయి కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను, ఎలా ఉంది క్వాలిటీ అనేదైతే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి బర్నర్ కంపెనీ. నేనైతే కరెక్ట్‌గానే ప్రొనౌన్సియేషన్ చేసినా అనుకుంటున్నా. ఇది అయితే బర్నర్ కంపెనీ 3 పీస్ సెట్ అనమాట. ఇది వచ్చేసి పాలు కాగబెట్టడానికి లేదా టీకి ఇంకా అలా అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ గిన్నె బానే ఉంది గానీ మందంగా, ఈ హ్యాండిల్ ఉంది చూసారా? నాకదొక్కటే నచ్చలేదు. పట్టుకోవడానికి రాకుండా చాలా పెద్దగా ఇచ్చారనమాట. అంటే ఆహ్, హ్యాండిల్ ఏమో పెద్దగా ఉంది. లోపలేమో ఖాళీ ప్లేస్‌లాగా అలా ఉందనమాట. హ్యాండిల్ ఒకటి ఇంకొంచెం బాగా ఇచ్చుంటే బావుండు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కడాయి అనమాట. ఇది మాత్రం చాలా డీప్‌గా బావుంది. ఈజీగా 2 కేజెస్ వరకు నాన్ వెజ్ అయినా అలా చేసుకోవచ్చనమాట. చేపల పులుసు పెట్టడానికైనా, నాన్ వెజ్ చికెన్ కర్రీస్‌కైనా, లేదంటే వెజిటబుల్స్‌లో గూడా సాంబారు అలా కొంచెం ఎక్కువగా చేస్తాం గదా! వాటికైతే బావుంటుందనమాట. చాలా బావుంది. ఇది మందంగా అలా అయితే బావుంది. హ్యాండిల్స్ కూడా బాగున్నాయి. ఈ 3 గూడా ట్రైప్లే అండి. మనకి ఏం చేసినా గానీ ఏం మాడిపోవనమాట. వెజిటబుల్స్ ఫ్రై చేసినా, ఏం చేసినా గానీ సిమ్‌లో పెట్టి చేయాలి. ఏం మాడిపోవు, బావుంటుంది. అండ్ దీనికి ఇలా లిడ్ కూడా ఇచ్చారు. బావుంది లిడ్ కూడా. ఈ లిడ్‌నైతే రెండింటికి యూజ్ చేయొచ్చండి. దీనికి యూజ్ చేయొచ్చు. ఇంకొకటి నెక్స్ట్ సాస్ ప్యాన్ ఉంది. దానికి కూడా యూజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది సాస్ ప్యాను. దీంట్లో నార్మల్‌గా ఏమన్నా ఫ్రై చేసుకోవచ్చు. వెజిటబుల్స్ మనం ఫ్రై చేస్తాం కదా! సో, దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే బావుంది కానీ హ్యాండిల్ ఇంకొంచెం బాగా ఇచ్చుంటే బావుండు అనిపించింది. ఇవన్నీ కూడా ట్రైప్లే. మనం మంచిగా సిమ్‌లో పెట్టి చేయాలి గానీ ఏం మాడిపోవు స్టీల్‌వి. నా దగ్గర ఇండస్ వ్యాలీ నుండి తీసుకుంది ఒక కడాయి ఉందనమాట. మీకు ఇందాక చూపించాను కదా! సేమ్ అంతే ఒకటి. కడాయి మాత్రమే 2000 రూపీస్. దానికి లిడ్ లేదు, ఏం లేదు. జస్ట్ కడాయి ఒకటి మాత్రం 2000 రూపీస్ అనమాట. ఈ బర్నర్ కంపెనీ వచ్చేసి ఇవి కూడా ట్రైప్లేనే. ఈ 3 ఇంటికి వచ్చేసి 2000 ప్లస్సే పడింది అంతే. ఎవరైనా అల్యూమినియం నుండి స్టీల్‌కి కన్వర్ట్ అవ్వాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. క్వాలిటీ బావుంది. నచ్చితే గనుక తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్ బాస్కెట్. నేనైతే దీన్ని చిన్న చిన్న పురుగులుంటాయి చూసారా? పురుగులంటే వర్షాకాలం అలా వచ్చినప్పుడు బ్లాక్‌వి చాలా చిన్నవి ఈగలాగా ఉంటాయి పురుగులు. అవి రాకుండా ఎక్కువగా బనానాస్ వాటి పైకి వస్తున్నాయన్నమాట. సరే అవి రాకుండా ఉంటాయి అని చెప్పేసి ఇది తీసుకున్నాను కానీ దీనికున్న హోల్స్‌లో నుండి కూడా అవైతే వెళ్తున్నాయండి. నార్మల్‌గా ఇలా పెద్ద పెద్దగా ఉండేవి కాక్రోచ్‌లు అట్లాంటివి ఇంకా ఈగలుంటాయి కదా! అట్లాంటివైతే పోవు కానీ చాలా చిన్నవి మాత్రం ఖచ్చితంగా పోతున్నాయి. కాకపోతే మనం దీంట్లో వేసి టేబుల్ పైన పెట్టడానికి లుకింగ్ బావుంటుంది. పెద్ద పెద్దవైతే పురుగులు అట్లా ఏం పోవు. కొంచెం బావుంటుందనమాట చూడ్డానికి. ఇంకా చాలా డేస్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. క్వాలిటీ అయితే బానే ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఫ్రూట్ బాస్కెట్ లానే కాకుండా వెజిటబుల్స్ అదే ఆకుకూరలు కడిగిన తర్వాత వాటర్ పోవడానికి మనం జాలీలో అలా వేసి పెడతాం కదా! దానిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇంకా క్వాలిటీ అయితే ఇలా ఉంది. ఇంకా అలా హోల్స్ ఉన్నాయన్నమాట. కొంచెం ఎయిర్ అలా వెళ్తేనే ఫ్రూట్స్ ఖరాబ్ కాకుండా బావుంటాయి కాబట్టి ఇంకా అలా ఉందన్నమాట. క్వాలిటీ అయితే బావుంది. నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ అయితే పన్నీరు చేసేది బౌల్ ఉంటుంది కదా! బాక్స్ అదైతే తీసుకున్నాను. మీరు ఇంట్లో ఎక్కువగా పన్నీర్ చేస్తామనుకుంటే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతది. పన్నీర్ చేసిన తర్వాత మనం క్లాత్‌లో వేసి పెట్టేస్తాం కదా! సో, అలా క్లాత్‌లో వేయకుండా ఇంకా డైరెక్ట్‌గా ఈ బాక్స్‌లోనే వేసేయొచ్చనమాట. ఇది అయితే 3 పార్ట్స్‌గా ఉందనమాట. ఫస్ట్ అయితే క్యాప్ ఇది. ఈ క్యాప్ వచ్చేసి బాక్స్ లోపలికెళ్ళిపోద్ది. మనం ఇందులో పన్నీరు వాటర్ ఏసిన తర్వాత ఈ క్యాప్ పెట్టేసి మనం బరువు పెట్టామనుకోండి అది ప్రెస్ అయిపోద్దనమాట. ఇంకా బాక్స్ అయితే ఇలా ఉంది. ఆ బాక్స్‌కి కింద బాటమ్ ఉంటుంది కదా! ఇగో ఇది అనమాట. దానికి గూడా హోల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం పన్నీర్ వాటర్ ఎయగానే అది వాటర్ అంతా సెపరేట్ అయిపోతదనమాట హోల్‌లో నుండి. ఈ బాక్స్‌కి అయితే రౌండ్‌గా మొత్తం హోల్స్ ఉన్నాయండి. అందరికీ తెలిసే అనుకుంటా. జస్ట్ చెప్తున్నాను. ఎక్కువగా పన్నీర్ చేస్తాం అనుకునే వాళ్ళకు యూజ్‌ఫుల్ ఉంటుంది గానీ, ఎప్పుడో ఒకసారి చేస్తాం అనుకుంటే మాత్రం అంత యూజ్ ఏమి ఉండదు. మీరు క్లాత్‌లో గూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా చేస్తాం అనుకుంటే మాత్రం ట్రై చేయండి. మొత్తానికైతే బాక్స్ అయితే ఇలా ఉంది. క్వాలిటీ అయితే బావుందండి. అది స్టాండర్డ్‌గా 200 ప్లస్ అలా పడింది కానీ క్వాలిటీ బావుంది.
నెక్స్ట్ అయితే ఇవి ధూప్ స్టిక్స్. ఇవి నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసినా గానీ అది నైట్ 8 అయినా, 9 అయినా, 10 అయినా ఈ ధూప్ స్టిక్స్ అయితే నేను పెడతాననమాట. డైలీ యూజ్ చేసేది. కానీ వీటి వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ గానీ, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే నేను ఈ మధ్య మానేశాను కానీ చాలా ఎక్కువగా యూజ్ చేస్తాను నేనైతే అవి. 100 రూపీస్‌కి 2 అయితే వచ్చాయన్నమాట. వాటిని కూడా లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. స్మెల్ అయితే బాగుంది వాటివి. నెక్స్ట్ వచ్చేసి జాలి. అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఈ మధ్యలో అందరూ ఏబీసీ జ్యూస్‌లు ఇంకా అలా తాగుతున్నారు కదా! అవి వడబోయడానికని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇంకా జ్యూసులు వడబోయడానికే కాదు, దీన్ని పిండి జల్లెడబట్టడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా అలాగే ఏమైనా ఆకుకూరలు కడిగిన తర్వాత దీంట్లో వేసి కూడా పెట్టొచ్చనమాట వాటర్ పోవడానికి. ఇంకా అలా 2 ఇన్ 1గా యూజ్ చేయొచ్చు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగుంది. ఇదైతే మీషో నుండే తీసుకున్నాను. చూడండి ఏం తీసుకున్నానో. ఇవి అనమాట కప్సు. ఇవి ఏమైనా సూప్ తాగడానికి కానీ, లేదంటే ఏమైనా నూడిల్స్ కానీ, మ్యాగీ కానీ అట్లా తినడానికి ఇట్లా సూప్ లాగా ఉండేటివి ఉంటాయి చూసారా, అలాంటివి తినడానికి బాగుంటుంది. ఇంక ఇలా అయితే 2 ఉన్నాయి. వాటికి ఇలా 2 కప్స్ ప్లేట్స్ కూడా ఇచ్చారనమాట. స్పూన్స్ అయితే అలా ఏం రాలేదు కానీ ఓన్లీ కప్పు ఇంకా ఇలా ప్లేట్లు అయితే ఇచ్చారు. డిజైన్ అయితే బాగుంది. డీసెంట్ కలర్ బాగుంది. ఇవి చూడడానికి కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి కానీ మరీ అంత పెద్దగా అయితే ఏమి ఉండవండి. నార్మల్గా ఏమైనా సూప్ కానీ అలా తాగడానికి అట్లయితే బాగుంటుందన్నమాట. ఇంకా చూసారా ఇలా అయితే ఉన్నాయి. క్వాలిటీ అదంతా బాగుంది. డిజైన్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్స్ పెట్టడానికి ఇలా బాక్స్ అయితే తీసుకున్నాను. మనం ఫ్రిడ్జ్‌లో ఎక్కువగా స్టోర్ చేస్తాం కదా ఎగ్స్‌ని అయితే. సో, దాంట్లో ఫ్రిడ్జ్‌లో అయితే ఓన్లీ ఒక 6 ఎగ్స్ పెట్టడానికి మాత్రమే అలా ప్రొవైడ్ చేస్తారు కదా! ఇందులో అయితే 24 ఎగ్స్ పడతాయి. మనం కొంచెం తక్కువ స్పేస్‌లోనే ఎక్కువ ఎగ్స్ మంచిగా పెట్టొచ్చనమాట. ఇందులో పెడితే ఏం పగలకుండా కొంచెం బాగుంటాయి. దీంట్లో అయితే 24 ఎగ్స్ పడతాయి. దీనికి లిడ్ కూడా ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ ప్లస్ అంతే పడింది. క్వాలిటీ అయితే బాగుంది. నేనైతే ఎగ్స్‌ని ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టను. బయటనే పెడతాను. కాకపోతే ఈ రెడ్ కలర్ ట్రే ఉంది చూసారా, దాంట్లో పెడితే అంత లుక్ అనిపించట్లేదు. అందుకని చెప్పేసి దీంట్లో పెట్టి ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తానన్నమాట. బయట నుండి తేవడానికి మాత్రం ఆ రెడ్ కలర్ దాంట్లో తెస్తేనే ఎగ్స్ పలగకుండా ఉంటాయి. దీంట్లో అయితే తీసుకురానికి రాదనమాట బయట నుండి. తెచ్చిన తర్వాత ఇంకా అలా పెట్టడానికి బాగుంటుంది. తీసుకురావడానికి ఇది, తెచ్చిన తర్వాత అది 2 యూజ్ చేస్తాను నేనైతే. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి కొంచెం తక్కువ స్పేస్‌లో అనుకుంటే ఇంకా ఇది తీసుకోవచ్చు. ఇంకొకటి అంతకుముందు కూడా ఒక రివ్యూ ఇచ్చానండి. అది కూడా బాగుంటుంది. ఇంకేదైనా యూజ్ చేయొచ్చు అనమాట రెండింట్లో. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కొబ్బరికాయలు కొట్టేది. ఒకప్పుడైతే బండల పైన పటాపటా కొబ్బరికాయలు కొట్టేది కానీ ఇప్పుడు అలా కొట్టలేము. అందరి ఇళ్ళలో టైల్సే కాబట్టి అలా కొట్టామనుకోండి మనం ఇచ్చిన అడ్వాన్స్‌లో సగం అడ్వాన్స్ స్వాహా అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. దీనికి బ్యాక్ సైడ్ కొంచెం రబ్బర్ లాగా ఇచ్చారనమాట. అంటే మనం ప్లేట్ కింద పెట్టి కొట్టేటప్పుడు అది మూవ్ కాకుండా కొంచెం అలా ఉంటుందన్నమాట. బాగుంది. మనం కొట్టిన వాటర్ వచ్చేసి ఆ ప్లేట్లోనే పడతాయి అన్నమాట. ఇన్ని రోజులైతే నేను కొబ్బరికాయ కొట్టడానికి ఇంటి ముందు కొట్టేది. అంటే దేవుడి దగ్గర కాకుండా బయట కొబ్బరికాయ కొట్టుకొని వచ్చి ఇంట్లో పెట్టేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ ప్లేట్ అయితే తీసుకున్నాను. చాలా డేస్ నుండే యూజ్ చేస్తున్నాను. క్వాలిటీ అయితే బాగుంది. తక్కువ రేట్లోనే వచ్చింది అది. నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం టిఫిన్స్ రకరకాలుగా చేయడం ఇష్టము. చాలా డేస్ నుండి చూస్తున్నా ఇది తీసుకోవాలని. నార్మల్గా అయితే నాన్ స్టిక్వి క్వాలిటీ అంత బాగుండే, అంటే తక్కువ కాస్ట్లో నాన్ స్టిక్ తీసుకున్నాం అనుకోండి, అది క్వాలిటీ బాగుండే, ఒక రకంగా స్మెల్ అలా వస్తుంది. అందుకని చెప్పేసి ఒక 500 రూపీస్ పెట్టినా కానీ కొంచెం మంచిది తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. కానీ హ్యాండిల్ ఏమో వుడెన్తోని మంచిగా ఇచ్చిర్రు. అది ప్లేట్ ఉంది చూసారా, అది మాత్రం చాలా పల్చగా లో క్వాలిటీగా ఇచ్చిరనమాట. ఇది అయితే తీసుకోకండి, ఏం బాలేదు. 250 రూపీస్ది క్వాలిటీ ఎలా ఉందో ఈ 500 రూపీస్ పెట్టినా కానీ క్వాలిటీ అలానే ఉంది. మిగతా వస్తువులు అయితే తీసుకోవచ్చు. లాస్ట్ వన్ అయితే అంత బాగాలేదనమాట. ఇంకా ఇది ఈరోజు మీషో హాల్. ఇంకా అన్నీ ప్యాకప్ చేసేయాలి. బాయ్ బాయ్.